రాష్ట్రాల్లో బంగారం ధర ఈ రోజు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు 115 తగ్గగా వెండి ధర కేజీకి స్థిరంగా 99,000 వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు అంటే మే 9, 2025 హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి 9,835గా ఉంది. నిన్నటి ధర 9,960. ఈ తగ్గుదల కొనుగోలుదారులకి మంచి ఊరట కల్పిస్తుందని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గుతాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం డౌన్ ఫాల్ ట్రెండ్ ప్రారంభమైనట్టే అంటున్నారు. పెరిగిన ధరలు సామాన్యులకు అందుబాటులో లేక సేల్స్ బాగా తగ్గాయంటున్నారు జ్యువెలరీ షాప్స్ వారు. అందులోనూ అనూహ్యంగా పెరిగిన బంగారం ధరలు ఖచ్చితంగా తగ్గుతాయి అనుకుంటున్న వారు బంగారం కొనటాన్ని వాయిదా వేస్తున్నారు. కాబట్టి గోల్డ్ షాపింగ్ చేసే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్లలోని ధరలు, ఇతర ఆర్థిక అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. నిజానికి ఈ పెళ్లిళ్ల సీజన్లలో బంగారం ధరలు రోజు రోజుకి భారీగా ఊపందుకున్నాయి. మరోవైపు అమెరికా ప్రపంచ దేశాల ట్రేడ్ వార్, భారత పాక్ మధ్య యుద్ధం కారణాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయని నిపుణులు అంటున్నారు. ఇక బంగారం ధరల భవిష్యత్తు గురించి మాట్లాడితే ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల అంచనాలు ఉన్నాయి. కొందరు విశ్లేషకులు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతుంటే మరికొందరు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితమైన అంచనా వేయడం చాలా కష్టమైన భవిష్యత్తులో బంగారం ధరలో తప్పకుండా కరెక్షన్ వస్తుంది అంటున్నారు నిపుణులు. ఇక ఈ మే నెలలో బంగారం ధరలో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాక నిపుణుల అంచనాలు నిజమైతే రాబోయే 6 నుండి 10 నెలలలోపు బంగారం ధర ఖచ్చితంగా 75,000 స్థాయిలోకి దిగి రావచ్చు. ప్రస్తుతానికి ఈ ధరల తగ్గుదల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. అయితే పెట్టుబడి చేసే ముందు మార్కెట్లోని ఒడిదుడుకులను గమనించడం, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బంగారం ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోండి.